పల్లవి ప్రశాంత్ పై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారా? పల్లవి ప్రశాంత్ సోదరుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడు. రాహుల్ అయ్యర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి కృష్ణ గారు. బిగ్ బాస్ బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ పైన పోలీసులు ఆగ్రహంగా ఉన్నారా? వాళ్ళ తమ్ముడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? ఆగ్రహంగా ఉన్నారా, అదుపులోకి తీసుకున్నారా అనే దానికన్నా కూడా ఆ రోజు మనం జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ బయట విన్నర్ అయిపోయిన తర్వాత బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ గొడవ పడడం జరుగుతున్నప్పుడు పోలీస్ వాళ్ళ యాజమాన్యము, బిగ్ బాస్ యాజమాన్యము అంతా కలిసి పల్లవి ప్రశాంత్ కి చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీకే ప్రాబ్లం అవుతుంది, ఘర్షణలో మీకేమైనా అవుతుంది అని చెప్పి అతన్ని సీక్రెట్ మార్గం గుండా పంపించేశారు. మీరు వెళ్ళిపోండి, అంతా సద్దుమణిగాక తర్వాత మళ్ళీ చూడొచ్చు అని చెప్పారు. కానీ ఇతను అంతమంది జనం తనకి ఓటేశారు, అంతమంది జనం తనని చూడ్డానికి వచ్చారు అన్న ఒక ఆనందంతో మళ్ళీ ఆ ఓపెన్ టాప్ కార్ మాట్లాడుకొని కారులోంచి బయటకు వచ్చి తొడకొట్టి మీసం తిప్పి ఆ స్టూడియో ముందు చేసేసరికి అసలు ఎక్కడ లేదు. ఇంకా ఆయనే వచ్చి అటు ఎట్లయిపోయిందంటే ఎవరు ఇది చేశారు, ఎవరు దీన్ని ఆ స్టార్ట్ చేశారు, ఎవరు ఎండ్ చేశారు అనేది పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ వచ్చి ఒక ఆమోదం లాగా తొడకొట్టి ఇలా చేసేసరికి ఆయన ఏమైనా ప్రేరేపించారా అనే దాంట్లో గొడవ స్టార్ట్ అయింది. దాంతో పోలీసులు వచ్చి అతన్ని వెంబడించి ఆపండి సార్, వద్దు, మీరు వెళ్ళిపోండి, మీకే ప్రాబ్లం అవుతుంది, మీరు కారు వెనక్కి వెళ్ళిపోండి, మళ్ళీ ఎందుకు వచ్చారు అంటే అన్నా నేను రైతు బిడ్డని, నన్నెందుకు ఆపుతున్నారు, నన్నెందుకు మీరు కట్టడి చేస్తున్నారు, నా కోసం జనాలు వచ్చారు, నేను మాట్లాడాలి వాళ్ళతోటి అని పోలీసుల మాటలు కూడా వినకుండా పెడచెవిన పెట్టి వచ్చేసరికి అక్కడ జరిగింది ఏంటి, ఎవరికి నష్టం జరగకుండా గవర్నమెంట్ వాహనాలకి నష్టం జరిగింది. ప్రభుత్వ వాహనాలకి ధ్వంసం అయ్యేసరికి పోలీసులకి ఇంకా విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే నువ్వు కొట్టుకో, నువ్వు వెళ్ళి నీ ఫ్యాన్స్ తో మాట్లాడుకో, ఫర్ సపోజ్ నిన్నొక్కసారి లా అండ్ ఆర్డర్ పాడైపోతుంది, నీకే ప్రాబ్లం అని పోలీసులు చెప్పినప్పుడు నేను ఇక్కడ పల్లవి ప్రశాంత్కి యాంటీ కాదండి, బట్ ఒక గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు నువ్వు ఒక కామన్ మ్యాన్, సెలబ్రిటీలే పాటిస్తారు, ఇప్పుడున్న సెలబ్రిటీలే ఆ రూల్స్ ని పాటిస్తారు బేసికల్ గా. ఎందుకంటే మనకు హాని జరుగుతుందేమో, ఎంత పెద్ద ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు కానీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చూస్తున్నప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ని వీళ్ళే చెప్తారు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీరు నా కోసం వచ్చారు కానీ కొట్లాట చేయొద్దు. ఇతను ఈ స్టేట్మెంట్లు ఏమి ఇవ్వకుండా ఆ ఆనందంలో ఆ తొందరపాట్లో చేసిన తప్పిదం ఇది తిరిగి రావడం. రెండోది ఏం జరిగింది, తను వచ్చి అక్కడ మీరందరూ ఇళ్ళకి వెళ్ళిపోండి, నేను మళ్ళీ ఒక గ్రౌండ్ తీసుకొని ఫ్యాన్స్ మీట్ పెడతాను, లేకపోతే మా ఊర్లో ఒక పొలంలో పెడతాను ఫ్యాన్స్ మీట్, మీరు వద్దు, ఇట్లా కొట్టుకోవద్దు, వేరే వాళ్ళకి అన్యాయం చేయొద్దు, నాకు కూడా ఇబ్బందులు తెచ్చి అని చెప్పకుండా ఓపెన్ టాప్ ఇచ్చి ర్యాలీ చేశాడు. ర్యాలీకి పర్మిషన్ తీసుకోవాలి ముందు, ర్యాలీకి తను పర్మిషన్ తీసుకోలేదు. సెకండ్ థింగ్, పోలీసులు వద్దు అన్నా కూడా తను మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి మరి ఇది జనాలకి దాన్ని ఏమంటారు ప్రేరేపించడం, అంటే వాళ్ళు అనుకున్న దానికి ఇంకా ఈయన మద్దతు తెలపడం. దానివల్ల ఏమైపోయిందంటే అంతే రెచ్చగొట్టడం అనొచ్చు, అంతే, ప్రయత్నం అని కాదు, అతను ఆనందం. ఇంతమంది జనాలు ఒక మనిషి కోసం రావడం ఏంటి, ఏదో వీడియోలు చెప్పుకుంటూ ఏదో వీడియోలో చూసుకుంటూ సింపతి అని అంటున్నారు కానీ బట్ అది అతని స్టైల్, అతని స్ట్రాటజీతో తను బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. నిజంగా బిగ్ బాస్ లో తను నాటకం ఆడాడా లేకపోతే జెన్యూన్ గా ఉన్నాడా పక్కన పెడితే తను గెలిచాడు. గెలిచి బయటకు వచ్చాక దాన్ని కొన్ని రోజులు కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. బయటకు రాగానే ఏమైపోయింది, మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. అది ఆబ్వియస్ గా వస్తుంది ఎవరికైనా. అది విన్నర్ తో వచ్చిన గర్వం అనుకోవచ్చు, యాటిట్యూడ్ అనుకోవచ్చు, ప్లస్ నన్ను ఎవడు ఆపేది, ఇంతమంది జనం ఉన్నారు, నాకు ఒక సీఎం కి కూడా లేరంత జనం ఉన్నారు అన్నట్టు. దీంట్లో అతను కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికరంగా అనిపించింది. బికాస్ పల్లవి ప్రశాంత్ నిజంగా ప్రేమించే వాళ్ళు కూడా ఏంటి తను ఇలా మాట్లాడుతున్నాడు, అది ఏమైనా అలసిపోయి మాట్లాడుతున్నాడా, లేకపోతే పొగరుతో మాట్లాడుతున్నాడా,
లేకపోతే ఇరిటేషన్ వచ్చి మాట్లాడుతున్నాడా? అతను పోలీసులకి చెప్పిన విధానం కరెక్టే. నా కోసం హ్మ్. ఇంతమంది జనం వచ్చారండి. ఎందుకండి ఆపుతున్నారు? అది ఇది అని. బట్ నువ్వు కూడా పోలీసుల మాట విని, సరే హ్మ్. వినలేదు వచ్చావు. అక్కడ వచ్చాక లా ఒక అండ్ మైక్ ఆర్డర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు పోలీసుల మాట విని వారితో వాదించకుండా ఉంటే బాగుండేదేమో. కానీ పల్లవి ప్రశాంత్ అక్కడ మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయలేదు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ మీద. దాన్ని ఎలా ఆబ్వియస్‌గా అండి. హి డిడ్ నాట్ బిహేవ్ మెచ్యూర్డ్. మెచ్యూర్డ్‌గా అయితే తను బిహేవే చేయలేదు. ఎందుకు అనేది ఈజీగా తెలిసిపోతది. ఎందుకంటే ఒక పోలీస్, ఒక గవర్నమెంట్ వచ్చి బాబు నీకే ప్రాబ్లమ్ అవుతుంది. నిన్నే ఏమైనా కొడతారేమో, నీకే ఏమైనా జరగొచ్చు. నువ్వెళ్ళిపో. మేము హ్మ్. చూసుకుంటాం. నువ్వు తర్వాత మాట్లాడుకో. నువ్వు మీడియాకి రా, ఫోన్ తీసుకో. ఆ రోజు నైట్ ఇంటికెళ్ళాక ఒక ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ తీసుకో. నా హ్మ్. కోసం ఇంతమందొచ్చారు. నా కోసం ఇంతమంది వచ్చి ఇబ్బందులు పడ్డారు. ఇందులో ఇంకొక క్షమించరాని ఒక నేరం ఏంటంటే అతను చేసింది, అదర్ కంటెస్టెంట్స్ 105 రోజులు వాళ్ళతోనే ఉన్నావు నువ్వు. వాళ్ళతో అవును. నీకు లోపల అన్నా అనుకుంటూనే ఇన్ని చేసావు. అదర్ కంటెస్టెంట్స్, ఫీమేల్ కంటెస్టెంట్స్ మీద కూడా దాడి జరిగినప్పుడు హ్మ్. మన మీడియా ప్రతినిధిని వెళ్లి అడిగితే, హ్మ్. "నాకు తెలీదు, నేను చూడలేదు" అన్నాడు. అప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లోను, సోషల్ మీడియాలోను మొత్తం వైరల్ అయిపోయింది. అశ్విని గారు వీడియో పెట్టారు. గీతూ రాయల్ వీడియో పెట్టింది. అమర్‌దీప్ గారి కారుని ఇలా చేశారు. ఇన్ని జరుగుతున్నప్పుడు నా ఫాన్స్ నన్ను రైతు బిడ్డగా నన్ను గౌరవించారు. నన్ను గౌరవించినప్పుడు నా మాట విని మీరందరూ ఇళ్ళకెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు కదా! అవును. ఇదొకటి చేయలేదు. సరే నువ్వు పోలీసుల మాటని ఉల్లంఘించి వచ్చావక్కడికి. వచ్చినప్పుడు నీ చేతిలో మైకుంది గదా! మైకు తీసుకొని మీరందరూ ఇళ్ళకెళ్ళిపోండి. నేనొక పలానా గ్రౌండ్‌లోనో లేకపోతే గజ్వేల్ మా గ్రామంలోనో నేను పొలంలో రండి అక్కడ కలుస్తాను అంటే మీ ఊర్లో ఏమైనా కొట్టుకొని చావచ్చు. హ్మ్. మధ్యలో ప్రభుత్వ వాహనాలు ఏం చేసాయి? దాంట్లో బస్సుల్లో 10 హెచ్ అండి. సికింద్రాబాద్ టు కొండాపూర్ ఎళ్ళే బస్సుని ధ్వంసం చేశారు. హ్మ్. అంటే రాత్రి 10:30 అప్పుడు దాంట్లో ఇంకా ప్రయాణికులున్నారు. ట్రావెల్ ఎళ్తున్న అవును. బస్సు అక్కడ ట్రాఫిక్ వల్ల ఆగిపోతే దాన్ని పగలగొట్టారు. హ్మ్. ఆ ఇందిరానగర్ చెడాక్ దగ్గర. సో, అవును. గవర్నమెంట్ బస్సులు వాహనాలు ఏం చేసాయి బస్సులని మధ్యలో? ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మీడియా వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు. పోలీసుల మీద రాళ్ళు రువ్వారు. అక్కడికొచ్చినటువంటి పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నింటి మీద అసలు ప్రతి పోలీసులు ఒక్క ఆడపిల్లనండి. ప్రశాంత్ ప్రశాంత్ అలాగే ప్రశాంత్ ఫ్యాన్స్ మీద కూడా ఆగ్రహంగా ఉన్నారంటూ, ఆ ఆగ్రహానికి లోనైనట్లుగా కూడా చాలా మంది చెప్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం మనం చూసుకుంటే మీడియాలో అసలు చూస్తూ. దాని ప్రకారమే పల్లవి తీయండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడిని లేకపోతే వాళ్ళ సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారంటూ కూడా ఒక వార్త బయటకొచ్చింది. దాన్ని ఎలా చూడొచ్చనేది. యాక్చువల్‌గా అక్కడ జరిగిన సంఘటన వలన పోలీసులు కేసయితే నమోదు చేశారండి. ఇట్స్ ఎన్ ఆహ్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వల్ల కొన్ని సెక్షన్స్ కిందన కేసయితే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ గూడా మనకు బయట ఆహ్, యూ నో పేపర్‌లో చూపించడమో, లేకపోతే సోషల్ మీడియాలో చూడడం జరుగుతోంది. అది ఎంతవరకు ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ బయటకి రావడం అనేది అది ఎంతవరకు కరెక్టో మనకు తెలీదు కానీ, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో అయితే పల్లవి ప్రశాంత్ అండ్ వాళ్ళ అనుచరుల మీద కేసు నమోదైనట్టు మాత్రం సమాచారం తెలుస్తోంది. దీని మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోండి. బికాజ్ ఇప్పుడు అతను ఒక కామన్ మ్యాన్ కాదు. ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తున్నారు. సో, అతనితో మాట్లాడతారా? లేకపోతే ఏం చేస్తారనేది మనం తెలియాలి. ఇందులో రెండో విషయం మీరిందాక చెప్పిందేంటంటే వాళ్ళ తమ్ముడినైనా ఎవరినైనా అరెస్ట్ చేశారా? అదుపులోకి తీసుకున్నారా? అంటే విచారించడం కోసం తీసుకొనుండొచ్చు. ఓకే. పిలిచుండొచ్చు. స్టేషన్‌కి పిలిచి అసలు ఆ రోజు ఏం జరిగింది? మేమొద్దన్నా కూడా మీరు మళ్ళీ వచ్చారు. మీరే పక్కనున్నారు. మీ అన్నకి ఆనందోత్సవం, మీ అన్న గెలిచాడన్న ఆనందంలో ఉన్నప్పుడు, మీ అన్న ఏమైనా చేయొచ్చు. మరి మీరెందుకు అడ్డుకోలేదు అని వాళ్ళని కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తుండొచ్చు. ఇందులో నిజానిజాలు పక్కన పెడితే ఇట్స్ ఎ కంప్లీట్‌లీ నౌ బికేమ్ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. హ్మ్. అతను గెలిచాడు, అతని ఫ్యాన్స్ కొట్టుకున్నారు, అవతలోళ్ళ ఫ్యాన్స్ కొట్టుకున్నారు పక్కన పెడితే, జన సముదాయ జ జన జనాలు తిరుగుతున్న ఆ రోడ్డు మీద జరగడం అనేది ఇది ప్రమాదం. ఎందుకంటే దాంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగింది. అదే హ్మ్. రోడ్‌లో ఇందిరానగర్ నుంచి జూబ్లీ హిల్స్ ఎళ్ళే రోడ్‌లో అన్నపూర్ణ 7 ఎకరాల నుంచి బయటకొచ్చి వెళ్ళే దాంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది జరిగింది. మీడియా ప్రతినిధులకి చాలా ఇబ్బంది జరిగింది. అక్కడికొచ్చి చూడ్డానికి వేరే కంటెస్టెంట్స్ ఫాన్స్‌కి కూడా ఇబ్బంది జరిగింది. ప్లస్ చాలా మంది డైరెక్ట్‌గా మీడియా ముందుకొచ్చి పలు మైకులు పట్టుకొని మేము పెట్రోల్ తీసుకొచ్చాము. అన్నపూర్ణ స్టూడియోస్‌ని తగలెట్టేస్తాము. ఇక్కడ జనాల్ని తగలెట్టేస్తాం అనేది కూడా ఇట్స్ ఎ ఫియర్. ఒక జనాల్లో భయం అది. దానికి పోలీస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు నీ వల్ల ఆహ్, తెలిసో, తెలీకో లేకపోతే కావాలనో, కావాల్సి కొన్ని కాకుండానో జనాలకి ఇబ్బంది జరిగింది.
దాంట్లో ఎవరికి ఇబ్బంది జరిగింది ముఖ్యంగా? పోలీసులకి. ఎందుకంటే పోలీస్ వ్యాన్‌ని కూడా ధ్వంసం చేశారు. ఇట్స్ ఏ పక్కా దానికి పేరేంటి? పల్లవి ప్రశాంత్. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొన్ని వేల మంది ఉంటారు. దాంట్లో ఎవరిని పట్టుకుంటారు? పట్టుకో సీసీ కెమెరాలు ఎన్నున్నా కూడా సీసీ కెమెరాలు ఎన్నున్నా కూడా దాంట్లో వీడెవడు అనేది పట్టుకోవడానికి టైం పడతది. సో, వీళ్ళు వీళ్ళొచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే, వాళ్ళ అనుచరులు, వాళ్ళ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇలాంటివి చేయించారన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది కాబట్టే వాళ్ళ తమ్ముళ్ళని పిలిచి విచారిస్తున్నారు. వాళ్ళ తమ్ముళ్ళని, ఫ్రెండ్స్‌ని, వీళ్ళని, వాళ్ళని. సో, దీన్ని బట్టి పల్లవి ప్రశాంత్‌కేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? ఆయనేమైనా దీనికి స్పందిస్తాడంటే ఇంతవరకు ఏ సోషల్ మీడియాలో పోలీసులకి తను అపోజిట్‌గా మాట్లాడానన్న దాని గురించి కానీ, పోలీసులతో గొడవ పడిన దాని గురించి కానీ, తన మీద కేసొచ్చిందన్న దాని గురించి కానీ సమాధానం చెప్పలేదు. ఒక్క బయట మాత్రం ఇచ్చాడు. గజ్వేల్‌లో ర్యాలీ జరుగుతున్నప్పుడు ఎవరో ఒక మీడియా ప్రతినిధి అడిగినప్పుడు పోలీసులు మీ మీద కేస్ పెట్టారంట కదండీ! ఎంతవరకు నిజం అంటే, నా మీద ఎందుకు కేస్ పెడతారు? వేరే పొలం కాలిపోతే నా మీద అంటే గవర్నమెంట్ బస్సు కాలిపోతే ఈయన మీద ఎందుకు కేస్ పెడతారు? బికాస్ ఆఫ్ యూ ఓన్లీ కదా! సీ ఒక మీడియాతో మాట్లాడేది కూడా తనకి తెలీదా? అంత గర్వంలో ఉన్నాడా? అని నిజంగా ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారండి. అతని ఫ్యాన్స్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. సో చూద్దాం. కానీ వాళ్ళ తమ్ముడినైతే అదుపులో తీసుకున్నారనడం కన్నా విచారించడానికి పిలిచారు అనుకోవడం మాత్రం కరెక్ట్.